పైన టైటిల్ పెట్టుకోండి, కంఫర్టర్ అని పెట్టుకోండి. కంఫర్టర్ అంటే తెలుగులో ఏమంటారు? ఆదరణకర్త. పరిశుద్ధాత్మకి ఇంకొక పేరు ఉంది. యేసుప్రభువు వారు అంటారు, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తానంట? ఆదరణకర్తను పంపిస్తాను. పరిశుద్ధాత్మని ఏమంటారంటే సాధారణంగా సెకండ్ కంఫర్టర్ అంటారు. ఏమంటారు? రెండవ ఆదరణకర్త. ఈ లెక్కన మొదటి ఆదరణకర్త ఎవరు? యేసయ్య. లెట్ us see. యెషయా గ్రంథం 54:2-11 వరకు చదువుదాం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. ఏం చెప్తున్నాడు? నీ గుడారపు స్థలములను ఏం చేయమంటున్నాడు? విశాలపరచు. ఈ రోజు తర్వాత అనేకుల కుటుంబాల్లో గొడవలు తగ్గిపోవును గాక. ఈ రోజు తర్వాత అనేకమైన కుటుంబాల్లో వ్యసనములు తగ్గిపోవును గాక. యు సీ దట్ నౌ వెన్ గాడ్ ఎక్స్పాండ్స్ యు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలను నిరాటంకముగా సాగనిమ్ము. అంటే దేవుడి చిత్తం ఏంటి? ఏదో అప్పుడప్పుడు నిన్ను విశాలపరుచుదామనా, లేకపోతే నేను అలా ఆ విశాలతలో నిన్ను ఆశీర్వదిస్తూనే ఉండాలనా? నిరాటంకముగా బ్లెస్ చేయి. ఇప్పుడు దాకా ఏ విషయంలో ఆశీర్వదించబడిన వాళ్ళు ఈ రోజు నుంచి నిరాటంకముగా ఆశీర్వదించబడదురుగాక. ఫ్రమ్ టుడే యూ విల్ సీ కంటిన్యూస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పీస్. లెట్ us see. నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను ఇక్కడ చూడండి. ఆ టెంట్ ఉంటుంది చూసారా? తాడు పొడుగు చేసి మళ్ళీ అదే టెంట్నే కొంచెం ఇలా పైకని ఇలా కడతారనమాట. ఎక్స్పాన్షన్. అవునా? కొంచెం అప్పుడు ఎక్కువ టైం ఉంటుంది. లోపల 20 మంది ఉండేవారు, 40 మంది కూర్చోవచ్చు. చూద్దాం. నీ కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయను. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కరలేదు. ఎందుకు సిగ్గుపడకూడదు? ఎందుకు అవమానపడకూడదు? ఇలాగ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు ఏదో పని. పాస్టర్ గారు ఏం పట్టుకున్నా పని చేయదండి. ప్రేయర్ చేశాను, ఫాస్టింగ్ చేశాను, ఏం చేస్తున్నా సిగ్గు, బాధ, వేదన అండి. ఇప్పుడు మీరేమో ఇలా చెప్తున్నారు. బాగానే ఉంది, కానీ ఫ్యూచరు ఆ గడిచిన 10-20 సంవత్సరాల అనుభవంతో టెన్షన్ వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ ద పాస్ట్. అనేక సార్లు ఓడిపోయావు వ్యాపారంలో, అనేక సార్లు అవమానం పడ్డావు, అనేక కుటుంబాల్లో జరిగిపోయాయి, అనేక సార్లు కోల్పోయావు, రోడ్డు ఎక్కేసావు, అనేక సార్లు ఇబ్బంది పడిపోయావు. సమ్టైమ్స్ యూ డోంట్ అండర్స్టాండ్. అందుకే అంటాడు, నీ అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. అండ్ ఇప్పుడు దాకా ఇలా జరుగుతూనే ఉంది. ఏదో నమ్ముతూనే ఉన్నా, ప్రేయర్ చేస్తూనే ఉన్నా, ఎవరో ఒకరు ప్రవచనం చెప్తున్నారు, అవుతుంది అనుకుంటే ఏం జరగట్లేదు. అందుకే అంటాడు, ఒక్కొక్కసారి దేవుడు గట్టిగా చెప్తాడు అనమాట, ఇదిగో ఈ అవమానాన్ని తలంచుకోక. నీ బాల్యకాలపు సిగ్గు అంటే చిన్నప్పటి నుంచి 30, 40, 50 వరకు ఉన్న ఓటమిని కూడా నువ్వు మర్చిపో అంటున్నాడు దేవుడు. సమ్టైమ్స్ గాడ్ టాక్స్ పవర్ఫుల్లీ. ఎ లైఫ్ టైం. ఒక్కొక్కసారి కొంతమందికి జీవితకాల అవమానాన్ని మార్చేస్తాడండి. మనం నమ్మం ఒక్కొక్కసారి, బికాస్ ఆఫ్ ద పాస్ట్. 50 ఏళ్ళు 60 ఏళ్ళు జరగంది ఇప్పుడు జరిగిపోతుందా? మోషే అలాగే అనుకున్నాడు. 40 ఏళ్ళు 80 ఏళ్ళు ఏం వస్తుంది నాకు? సారా అనుకుంది 90 ఏళ్ళు అన్నీ అయిపోయాయి. అవును కరెక్టే, నీకు 90 నాకు 100, ఇద్దరికి ఇంకేం పని చేయదు పద. ద పాస్ట్ ఫెయిల్యూర్. అందుకే దేవుడు చెప్తున్నాడు, కమ్ ఆన్, డోంట్ రిమెంబర్ యువర్ షేమ్, డోంట్ రిమెంబర్ యువర్ ఫెయిల్యూర్స్. పక్కన చెప్పండి, నువ్వు ఇది నమ్మగలవా అని. కెన్ యూ బిలీవ్ ఇట్? నీ కన్ను అటు ఇటు చూడక, సామెతల్లో ఒక మాట ఉంటుంది, నీ ముందర సూటిగా చూడాలండి. నీ కన్ను అటు. అందుకే మనం అలా చేయలేము. అందుకే మనకేం కావాలా? పరిశుద్ధాత్మ. అందుకే వరాలు అనేది నీకుంటే తెలుస్తుంది అన్నమాట. వరం ఉన్నప్పుడు నువ్వు మనసులో ఎంత బాధ ఉన్నా, ఏదన్నా చూసినా, ఆ అభిషేకం వచ్చినప్పుడు ఆ ఆత్మ నిన్ను ఆవరించి నీ శరీరాన్ని, నీ నరాలని అది స్వాధీనంలోకి తీసుకొని నడిపిస్తుంది. కనుక నువ్వు ఆ వ్యక్తిని స్వస్థపరచగలుగుతావు, ఆ వ్యక్తి గురించి ప్రవచనం చెప్పగలుగుతావు. నేను నిన్ను స్వస్థపరుస్తాను, దాన్నే పట్టుకో. అపవాది యుద్ధం చేస్తాడు. ఎందుకంటే నీ ఒక్క సాక్ష్యము నిలవబడ్డదా, నీ ద్వారా 100,000 మంది ఆస్వాదించబడతారు. యూ బికమ్ ఎ ప్రాఫిట్, ఎ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. సాక్ష్యం ఏంటంట? చూడండి, ఎవరైనా బిజినెస్లో ఒకళ్ళు విజయం పొందారా, అనేక మందికి చెప్తారు వాళ్ళు. దే కీప్ టెల్లింగ్, ఎంకరేజింగ్ అదర్స్. అనేక మంది వెనక్కి వెళ్ళిపోయారేమో, అనేక మంది అవ్వలేదేమో, బట్ యూ జస్ట్ స్టార్ట్ అండ్ గో. చూద్దాం. యెషయా గ్రంథం 54:4. అవమానము తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీ బాల్యపు కాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు. అండ్ షల్ నాట్ రిమెంబర్ ద రిప్రోచ్ ఆఫ్ ద విడోహుడ్ ఎనీమోర్. అనేక మంది అవమానపరుస్తారు. అరే నీకు భర్త లేడు, ఒక రకంగా చిన్న చూపు చూస్తారు, భర్త లేడు కనుక రకరకాలుగా. దేవుడు చెప్తున్నాడు, ఫర్గెట్ ఇట్. నీ గతాన్ని, నీ తండ్రులకు పుట్టాను, నాకు ఇలా చేసేసాను, నా గతం ఇలా అయిపోయింది. నో, డోంట్ రిమెంబర్ దాట్. గుర్తుపెట్టుకోండి, నీ సరిహద్దులు విశాలపరచాలన్నా, ప్రేరేపణ వినాలంటే నీ గతమే. నిన్ను బాగా ఇబ్బంది పెట్టేది ఎవరో తెలుసా? నువ్వేనంట. నీకు బాగా అపోజిషన్ కలుగజేసేది ఎవరో తెలుసా? నువ్వే. ఎంతమంది బాగా ప్రార్థన చేసుకుందామని చేసుకోలేకపోయారు?
ఎవరో కారణం దానికి? నువ్వే. యు ఆర్ ద రీజన్ ఫర్ దాట్. లెట్స్ స్టడీ. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచూ రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకునేటట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. చూసారా, ఎప్పుడైనా భూమంతా వచ్చి వరదలతో ఎప్పుడైనా అయిందా? అవదు. అదొకటే లాస్ట్. అంటే ఏంటి? దేవుడు నిజంగా ఒక మాట ఇస్తే అది ఎన్నడూ నెరవేరకపోయినా నీ జీవితంలో నెరవేరుతుంది. అప్పుడు దాకా అబ్రహాం చూసుకున్నాడు. ఇంతకుముందు ఎవరికైనా పుట్టారా? 100 ఏళ్ళ కంటే ఎవరికే పుట్టలే. సారా కూడా ఎవరికైనా పుట్టారా 90 ఏళ్ళకి ఈ టైంలో అంటే పుట్టలే. ఇది కానీ దేవుడు చెప్పాడు, జరుగుతుందా జరగదా? సాక్ష్యాలు కూడా కొంతవరకే పనిచేస్తాయి. ఎందుకంటే జరిగినయే జరుగుతాయని. ఒక్కొక్కసారి ఒక సాక్ష్యం లేదనుకోండి, దేవుడు చెప్పాడు అనుకో, జరగదా? చూసుకోవాలి మళ్ళీ అక్కడ. షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. నోవా కాలంలాగా నేను చెప్పగలను, ఇప్పుడు దాకా అనేక సార్లు జరిగాయి, ఇక జరగకుండా కూడా చేయగలను. కమ్ ఆన్ రీడ్. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. ఇంగ్లీష్లో చూస్తే, ఓ thou afflicted, tossed with tempest and not comforted, behold, I will lay stones with fair colors and lay the foundation with sapphires. I will comfort you అన్నాడు. ఇప్పుడు దాకా ఆదరణ లేదా? యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఏం జరిగింది? ఏమీ జరగలేదు నీకు. కానీ నీ విశ్వాసం నిలకడగా ఉన్నందుకు దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్, కంఫర్టింగ్. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ కంఫర్టర్. అంటే ఆదరణ ఎలా వస్తుంది? నీ సరిహద్దులను విశాలపరచడం వల్ల ఏమొస్తుంది నీకు? ఆదరణ. ఎందుకని ఎక్స్పాండ్ చేస్తాడు? కంఫర్ట్. అయితే దానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేరేపణ అనండి. నేను ఒక కాడి పెడతాను, ఒక భారం పెడతాను, అది నువ్వు అనేకులకి వెలుగుని జీవాన్ని పంచే భారము నీ జీవితంలో ఉందా? నేను నీ సరిహద్దులను విశాలపరిచి నీకు ఆదరణిస్తానంట. అందరూ చెప్పండి, ప్రభువా నీ ప్రేరేపణను లక్ష్యము చేస్తాను. ఆ ప్రేరేపణ లక్ష్యాన్ని బట్టి నీ సరిహద్దులు విశాలపరచబడి నీకేమొస్తుందంట? ఆదరణ. ద కంఫర్ట్ విల్ కమ్ బేస్డ్ ఆన్ ద ఇన్స్పిరేషన్ యూ రిసీవ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. దట్స్ ఎ యోక్. 4వ కీర్తన 1వ వచనం, 4th Psalm verse 1. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో ఏం కలిగేశాడంట? విశాలత. సో ప్రార్థన అంగీకరించినప్పుడు దేవుడు నిన్ను విశాలపరుస్తాడంట. నీ జీతాన్ని కొంచెం పెంచుతాడు, మిగులుతాయి. అమ్మయ్య, అప్పులు పోను, వడ్డీలు కట్టేయగా, అన్నీ కట్టేయగా, అమ్మయ్య నాకు 4 రూపాయలు మిగులుతున్నాయి. కంఫర్ట్, ఆదరణ. ఈరోజు దేవుడు నీ గుడారమును విశాలపరచునుగాక. హీ విల్ ఎక్స్పాండ్ అ బేర్. కొంచెం పెంచామనుకోండి, ఫ్రీ లిటిల్ బేర్, యూ విల్ గెట్ సమ్ కంఫర్ట్, సమ్ జాయ్, సమ్ పీస్ ఇన్ దట్ హౌస్. అందుకే ప్రమోషన్ అంటారు అందరూ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎందుకు దుఃఖము? ఇప్పుడు వాడు పర్సలు కొట్టేస్తున్నాడని జైల్లో వేసేశారు, వాడు దుఃఖపడతాడు. సరే దుఃఖపడుతున్నాడు కదా అని తీసేశారు, బయటకు వచ్చాడు. తర్వాత ఎక్కడైనా పర్సు పోయిందనుకో, మళ్ళీ ఎతికితే మళ్ళీ ఆడే అయ్యి ఉంటాడు. అలా పోనీ వాడు ధన్యుడిగా మారాడా? మారలే. అయితే ఇక్కడ ఏ దుఃఖమంట? పాపము నేను తప్పు చేశానే, ఈ తప్పు మూలముగా నేను ఈ శిక్ష అనుభవిస్తున్నానని తెలుసుకొని ఆ బాధతో పాటు మనసులో దుఃఖపడువారు. ఎంతమందికి అర్థమైంది? యస్. బాధతో పాటు ఏంటంట? దుఃఖం. ఆ తప్పు చేయడం వల్ల శిక్ష వచ్చింది, కానీ దాంతోపాటు అరే నేను ఇది చేయడం వల్ల నాకు ఇది వచ్చింది కాబట్టి నేను అనవసరంగా తప్పు చేశానని ఎవరైతే పశ్చాత్తాపడి దుఃఖపడతారో వాళ్ళు ఎవరంట? అప్పుడు దేవుడు ఆ వాళ్ళకి సరిహద్దులను విశాలపరిచి ఆ దుఃఖాన్ని తీసివేస్తాడు. ఆ పాపాన్ని ఏం చేస్తాడు? తన రక్తముతో కడిగి తెల్లగా మంచులా చేస్తాడు. యు సీ దట్ నౌ. ఇఫ్ యూ డోంట్ రిపెంట్ ఫర్ దట్ సిన్,
దుఃఖపడేవారు ధన్యులు. ఎవరైతే సాధారణంగా మనకి ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఇలా ఉన్నా అనుకుంటారు, అది దేని మూలముగా వచ్చింది, నేను ప్రార్థన చేయలేకపోవడం వల్ల, వాక్యం వల్ల, దీనివల్ల, ఇది వల్ల వచ్చింది అని దాని విషయమై పశ్చాత్తాపడతావో వారు ధన్యులంట. వారి సరిహద్దులను దేవుడు విశాలపరిచి వారికి ఏమిస్తాడంట? ఆదరణ, కంఫర్ట్. అందుకే పరిశుద్ధాత్మని ఏమంటారు? కంఫర్టర్. ఎవరెవరైతే మరి వారు చేసిన పొరపాట్లను తెలుసుకొని ఇది నేను నాశనంగా చేశాను, అది చేయకుండా ఉండాల్సిందని దుఃఖపడుతున్నారో దాని విషయమై ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మీరు ధన్యులు. యు సీ దట్ నౌ గాడ్ రిపెంటెన్స్ ఈజ్ టెల్లింగ్, ఈజ్ రెన్యూయింగ్ యూ టు ఎ న్యూ మైండ్. పశ్చాత్తాపం అంటే ఆ వ్యక్తి మారిపోతున్నాడు అనమాట. ఈజ్ ఎ న్యూ పర్సన్. అందుకే అంటాడు, ఎవరైనా క్రీస్తు ఉంటే వారు ఎవరంట? నూతన సృష్టి. యు ఆర్ ఎ న్యూ మ్యాన్. యెషయా గ్రంథం 63:11-14. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. పల్లెమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగచేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. చూడండి, మీరు బైబిల్లో అది చూసి అండర్లైన్ చేసుకో. ఎందుకంటే దాని అర్థం చెప్పాను కదా, రేపు పొద్దున్న మళ్ళీ మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం గుర్తొస్తుంది. గుర్తొచ్చి మీకు ఏమొస్తుంది? ఆదరణ. పెద్ద పెద్ద గండాలను, మరణ వేదనలను, బాధలను చూసి వాటి నుంచి ఎలా తప్పింపబడాలా అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి విషయాలు ఇవి. విని పాటించువాడు ధన్యుడు. ఇజ్రాయేలీల్ని 40 సంవత్సరాల తర్వాత వీళ్ళు విడిపించాలంటే ఆయన వారి మధ్యన ఏం పెట్టాడంట? వాట్ డిడ్ హి పుట్ ఇన్ దెం? చూడండి ఒకసారి. లెట్స్ గో టు ఐజయా 63, గో టు 11. పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రంలో నుండి తమను తోడుకొని వచ్చిన వాడెవడి? పాతకాలంలో ఒక వ్యక్తిని పెట్టాడంట అక్కడ. ఆ వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తిని ఎవరితో పోలుస్తున్నాడు? పరిశుద్ధాత్మ. ఎవరా వ్యక్తి? మోషే. హీ ఈస్ కాలింగ్ ఈవెన్ ద ప్రాఫెట్ యాజ్ ద హోలీ స్పిరిట్. అతనికి ట్రైనింగ్ ఇచ్చి అతన్ని పెట్టి 400 సంవత్సరాల బానిసత్వము నుండి వారిని ఏం చేశాడంట? బయటికి తీసుకొచ్చాడంట. చదువు. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి? ఏం చెప్తున్నాడు దేవుడు? ఎన్ని సంవత్సరాలు ఇరుక్కుపోయినా, ఎన్ని తరాలు ఇరుక్కుపోయినా నేను బయటికి తీయడానికి ఆ రోజుల్లో పరిశుద్ధాత్మతో ప్రేరేపించినటువంటి మోషేని పెట్టాను. ఇప్పుడు నువ్వు బయటికి రావడానికి డైరెక్ట్గా పరిశుద్ధాత్మనే నీలో పెట్టాను. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ పరిశుద్ధాత్మని లోపల ఉంచి ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ప్రజ్వలింప చేస్తున్నాడంట. He's stirring up the spirit to bring you out the generations of blockage in your life. తరముల నుంచి, దశాబ్దాల నుంచి ఉన్న ఇరుకులో నుంచి నువ్వు బయటికి రావడానికి ఈ రోజు నుంచి నీలో ఉండే పరిశుద్ధాత్మ ప్రేరేపణ విని బయటకు వచ్చుదువు కాక. స్టిరింగ్ అప్. సో ఇఫ్ ఐ స్టిర్ ద హోలీ స్పిరిట్ యు విల్ కమ్ అవుట్ ఆఫ్ ద బాండేజెస్. దేవుడు పరిశుద్ధాత్మతో పోలుస్తున్నాడు. నేను మోషేని పెట్టాను, వారందరినీ బయటికి తీసుకొచ్చి ఆ అగాధ సముద్రం మధ్యంలో నుంచి నేను బయటికి తీసుకొచ్చేసాను. ఏదైతే మీరు 4 తరాలు చూసారో, 400 సంవత్సరాలు, అది ఎన్నడూ చూడరు. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీరు చూసిన కష్టాలు చాలా మంది చూడరు. ద హోలీ స్పిరిట్ క్యాన్ బ్రింగ్ అవుట్ అండ్ టోటల్లీ డెలివరీ. ఇప్పుడు దాకా మీరు చూసిన భయాలు చాలా మంది చూడరు. ఇప్పుడు దాకా చూసిన దరిద్రాన్ని చాలా మంది చూడరు. ఇప్పుడు దాకా చూసినటువంటి పాపములను నీవు మర్చిపోయి నీతి నిన్ను ఆవరించింది గాక. యూ క్యాన్ స్టాప్ దాట్. చాలా మంది బలహీనతలను ఈ రోజు నుంచి బలముగా మార్చుకుందరు గాక. యు సీ దట్ ద హోలీ స్పిరిట్ ఇప్పుడు ఎవరిలో పెట్టాడు? పరిశుద్ధాత్మనే నీలోనే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హీ స్టరింగ్ అప్. చూడండి, పంచదార ఒక్కొక్కసారి అడుగునే ఉండిపోతుంది. అరే ఏంటి పంచదార వేయలేదంటే, వేసాను, ఏం చేయాలి, కలపలే, అందుకని ఎలా ఉంది? పంచదార అయినట్టే ఉంది. ఇప్పుడు దాకా నీలో పరిశుద్ధాత్మ పెట్టినా కానీ అన్యుడికి నీకు తేడా లేదు. ఎందుకు? నో స్టిరింగ్ అప్. టుడే గాడ్ ఈస్ స్టిరింగ్ అప్. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు పరిశుద్ధాత్ముడిని దేవుడు నీలో నుంచి నీకు విడుదలను ప్రవచిస్తున్నాడు అనండి. The Lord wants to stirring up the spirit to bring up. You need to know how to use the spirit in you. ఎన్ని తరాల నుంచి ఇలా ఉంటాం మనము. సో God is saying, I put the spirit. సరిహద్దులను విశాలపరిచి ఏం చేశాడంట? ఆదరణ. హీస్ ఎ కంఫర్టర్. ఇజ్రాయేలీలు కలిగినది మీ అందరి వ్యక్తిగత జీవితంలో మీ మహాశ్రమల నుంచి మీకు విశ్రాంతి కలుగును గాక అంటారు. ఇప్పుడు దాకా మీరు చూసిన శత్రువులకి అన్నడు
చూడరు. యెషయా 59:21, ఐజియా 59:21. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు దేవుడు ఇంకోటి చెప్తున్నాడు. చూడండి, వారితో చేసిన నిబంధన ఏంటంట? నీ ఆత్మయు నీ నోట నుంచిన మాటలు. చూడండి, ఇప్పుడు మీలో పరిశుద్ధాత్మ ఉంది. ఇప్పుడు ఈ మాటల వల్ల మీకు ఆ పరిశుద్ధాత్మ ద్వారా విడుదల వస్తుంది. అంటే ఈ వాక్యం అనేది నువ్వు విని ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు కదిలితే అప్పుడు నీళ్ళలోంచి ఏమొస్తుందంట? బయటికి విడుదల వస్తుందంట. తిమోతి ఇలాగే బాధపడిపోతున్నాడు. నా జీవితం అంతా నేను రోగాలు, బాధలు, ఈ సంఘములో కష్టాలు, ఏం చెయ్యాలా? నేను వదిలేస్తాను ఈ సంఘాన్ని, నేను బోధించలేను, నేను ఈ సేవ చేయలేను, నేను ఏదైనా పని చేసుకొని బతుకుతాను, లేకపోతే చనిపోతానని ఇబ్బంది పడిపోతున్నాడు తిమోతి. అప్పుడు పౌలు రాస్తాడు ఒక లేఖ. దేవుడు నీకు పిరికితనంగా ఆత్మను ఇవ్వలేదు తిమోతి, గుర్తుపెట్టుకో. నీ తాత ముత్తాతల విశ్వాసం నీలో ఉంది, 3వ తరం విశ్వాసవి, అపోస్తులుడు నువ్వు. ఎందుకు అలా భయపడతావు? నీలో ఉండే ఆత్మను ప్రజ్వలింపజేయి. స్టిర్ అప్ ద గిఫ్ట్. నేను నీకు ప్రవచనాలు చెప్పాను, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, బయటకు వచ్చి అన్నింటినీ జయించన్నాడు. తిమోతి విజయవంతంగా తన యాత్రను ముగించాడు. హీ కేమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ రోగం నుంచి బయటకు వచ్చేసాడు, ఆ భయాల నుంచి బయటకు వచ్చేసాడు. హీ కేమ్ అవుట్. పౌలు చెప్తున్నాడు, టేక్ అడ్వాంటేజ్, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అప్పుడు మోషే కాలంలో వారిని బయట తీసుకురావడానికి దేవుడు పెట్టాడు మోషే అని ఒక ప్రవక్త. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో పెట్టేశాడు. ఎంతమంది యేసు దేవుడు అని నమ్ముతున్నారు? మీ అందరిలో నిండుగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు 100%, 100%. ఈ వాక్యము ఈ నెల అనేకులకు నూతన ఆరంభము కలుగును గాక. ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ వర్డ్ will bring mighty deliverance to every one of you. Even this is a season, a highly prophetic season. రక్షణ దినం ఏ దినం? నేడే. నీకు విడుదల ఎప్పుడు కావాలా? ఇప్పుడే. Faith is tomorrow, yesterday, now is faith, today is the day. So these are the things that God is telling now. దేవుడు ఏం చెప్తున్నాడు? టుడే. అలాగని ఈ వాడలేదు. ఎందుకు వాడుతున్నాడు మరి? సమయాలు ఎందుకు వాడుతున్నాడు అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? సంఖ్యలు ఎందుకు చెప్తున్నాడు? నేను అన్నిటిని ఫుల్ కంట్రోల్లో పెట్టుకున్నాను. ఐఎమ్ స్టిల్ కంట్రోలింగ్ యాక్యురేట్లీ. సో హీఈస్ కంట్రోలింగ్ హౌ? యాక్యురేట్లీ. ఎంతమందికి అర్థమైంది? యేసుప్రభు వారు పుట్టడం ఏంటి, ఆయన కరెక్ట్గా వాళ్ళు జనాభా లెక్కలు వేయడం ఏంటి, అదే టైంలో మరి అక్కడికి వెళ్ళి అక్కడ జన్మనివ్వడం ఏంటి? ఎందుకని దేవుడు ఇలా చేస్తున్నాడు? నేను పరిపాలించే దాంట్లో ఎంత యాక్యురసీ ఉందో చూడండి అని దేవుడు చెప్తున్నాడు. చాలా మందికి ఇప్పుడు దాకా నాలో మార్పు లేదనుకుంటున్నారా? ఈ నెల నువ్వు మార్పుతోటే నీవు మిగిలిపోతావు. బిగ్ చేంజ్. ఏది చేయలేమనుకుంటున్నావా? యూ విల్ డూ ఇట్. యూ విల్ గో అహెడ్ అండ్ డూయింగ్ దోస్ థింగ్స్. అందుకే అంటాడు, నేను వారితో చేయు నిబంధన నీ మీదనున్న నీ ఆత్మయు నీ నోట నుంచిన మాటలు నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి పోకూడదు. అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు పని చేయాలంటే ఈ మాటలు నీ నోట్లో ఉండాలా? ఇప్పుడు చూడండి, నా నోట్లోంచి మాటలు వస్తే ఇప్పుడు అరే నాలో ఈ ఆత్మ ఎందుకో పాత్మ నేను వాడుకోవట్లేదని ఈ మాటలు నువ్వు మాట్లాడతావు, అలాగే నీ పిల్లలు మాట్లాడతారు. అప్పుడు ఎప్పుడు పడిపోకుండా నిలకడగా ఆశీర్వాదంలో ఉంటాము. Shouldn't let the words go down. The meditation of the word should never go down. రోమీయులు 8:26-27. Romans 8:26-27. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించు. మనం ఇతరుల బలహీనత చూసి ఏం చేస్తాం? ఎక్కిరిస్తాం. వీడు చదువుకోలేదు, వీడు మొద్దోడు, వీడికి ఏది చేత కాదు, బలహీనత చూసి మనం ఏం చేస్తాం? ఎక్కిరిస్తాం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏంటంట? మన బలహీనత చూసి ఏం చేస్తాడంట? నువ్వు రోగియా? స్వస్థత అనమంటాడంట. Let the poor say I am rich, let the sinner say I am righteous, let the weak say I am strong. ఎలాగంటావు? పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. ఎవరెవరైతే దేని విషయంలో ఇప్పుడు దాకా ఇన్ఫీరియర్ అయ్యారో, ఏ విషయంలో నేను బలహీనుడు అనుకుంటున్నారో, పరిశుద్ధాత్ముడు దాన్ని ఈ రోజు నుంచి బలముగా మార్చునుగాక. డోంట్ ఇన్ఫీరియర్ యూ ఫీల్. మనం ఇన్ఫీరియారిటీ చూపిస్తాం, నువ్వు తక్కువ అంటే ఆ తక్కువ వాళ్ళ మీద నేను గ్రేట్ అని మనం గొప్పగా ఫీల్ అవుతాం. దానివల్ల ఏమొస్తుంది? మనిషికి గర్వం, ప్రైడ్ టేక్స్ ఓవర్. బట్ లుక్ ఎట్ దట్ హోలీ స్పిరిట్. సో ఈ పరిశుద్ధాత్ముడు నువ్వు పడిపోయా, నువ్వు ఇబ్బందులో ఉన్నా, నువ్వు అయిపోయినా, నువ్వు ఇంతే, నిన్ను చంపేస్తా అలా అనడు. నిన్ను మళ్ళా సహాయం చేసి బాగు చేసి దాని మీద జయించు అనిలా చేస్తాడంట. ఎవ్రీ వీక్ మ్యాన్ ఈస్ బికమింగ్ స్ట్రాంగ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టుడే. ప్రతి రోగాన్ని ఏం చేస్తాడు? ఆయన స్వస్థపరుస్తాడు. హీ విల్ హీల్ ద సిక్, రైజ్ ద డెడ్. భేదవానికి ఏం ప్రకటించాలంట? సువార్త. ఆ భేదవాడికి అడుగు వాటికంటే వీచి వాటికంటే అత్యధికంగా వచ్చి సమృద్ధిలోకి నడిపిస్తాడు. గాడ్ విల్ షిఫ్ట్ యువర్ సీజన్. బ్రదర్, నాది చెప్పుకోలేని బాధ, నాది చాలా భయంకరమైన విషాదం బ్రదర్ అంటున్నావా? చూద్దాం. రోమీయులు 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. ఎలాంటి బాధ అయినా సరే, ఎంత ఘోరము జరిగినా విస్తారమైన నిరీక్షణ దేవుడు ఇవ్వగలడంట. మొత్తం పోయింది, ఇక నాకు నిరీక్షణ లేదనడానికి లేదు. నో, ఇట్ కెనాట్.
దానికి పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడంట? శక్తినిచ్చి విస్తారమైన నిరీక్షణ ఇస్తాడంట. ఎటువంటి పరిస్థితి అయినా సంబడి ఈజ్ గెటింగ్ పవర్ఫుల్ హోప్ టుడే. అందుకే చాలామంది ప్రాఫెసీ అంటారు, ఇన్ని బాధలు ఉన్నా దేవుడు ఒక మాట చెప్తే నిరీక్షణ పెరిగిపోతుంది, బలం వచ్చేస్తుంది నీకు, యూ గెట్ ఎనర్జీ. నెహెమ్యా వాళ్ళందరికీ ప్రవక్తలు వచ్చి చెప్తారు, లెగు కట్టు ముందుకెళ్ళాలి, కానీ మళ్ళా బలం పొందుకుంటారు. అందుకే పాత నిబంధనలు ప్రవక్తలు వచ్చి ఎంకరేజ్ చేసేవారు రాజుల్ని, విశ్వాసాలు ఎంకరేజ్ చేస్తారు. నో, గో అహెడ్, ఎ ప్రాఫెసీ విల్ ఓవర్టేక్ అండ్ గివ్ యూ స్ట్రెంగ్త్. అద్భుతాలు దేవుడు పని చేస్తున్నాడు అనడానికి రుజువు. అందుకే అసూయ మరణమంటే క్రూరం. అందుకే చెప్తాడు దేవుడు, నువ్వు అసూయపడితే అసూయపడు, లోపలికి వెళ్ళి ఏడు, కానీ సత్యానికి విరుద్ధంగా మాట్లాడక. డోంట్ టాక్ అగైన్స్ ద ట్రూత్. ఎంత సింపుల్గా అనేస్తారు. వాళ్ళకి తెలియదు ఒక సత్యాన్ని అసత్యముగా కనుక చేస్తే దానివల్ల ఎంత హానో తెలుసా? వాళ్ళు అనుకోవచ్చు హాని లేదు అని. యేసుప్రభు వారు ఒక ఊరిలోకి వెళ్తారు, తన సొంత ఊరిలోకి వెళ్తారు. ఊరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారి సమస్తము సాధ్యమా కాదా? సాధ్యమా కాదా? అక్కడ ఒక మాట ఉంటుంది, హీ కుడ్ నాట్ డూ మెనీ మిరకల్స్ దేర్. అదేంటది? యేసుప్రభు వారు ఒక మాట అంటారు, నా తండ్రి చేస్తాడు, ఆయన చేసేది చూసి నేను ఇక్కడ చేస్తాను. యేసుప్రభు వారు ఏమంటారు? అద్భుతాలు చేసేది నేను కాదు, నా తండ్రి, నా తండ్రి చేసేయి నేను చేస్తున్నాను. దేవుడు ఏదైనా ఈ భూమి మీద చేయాలంటే పూర్తి సామర్థ్యాన్ని ఆయన అంటాడు, నేనే కాదు నేను చేయగలను, కానీ కండిషన్ ఉంది ఈ ఎర్త్ మీద, నీవు నమ్మాలా. ఏం చేయాలంట? నేను ఏదైనా చేయగలను, కానీ నేను ఆశీర్వదించగలను. చేయాలంటే నువ్వేం చేయాలా? నమ్మాలా. అందుకే ఈ వాక్యాన్ని వినాలా. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమేనట. అందుకే నీ ఇంట్లో వాక్యం అనే ధ్యానం అనేది ఉండాలా. అప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. యేసుప్రభు వారు ఏమంటారు? అద్భుతాలు చేసేది నేను కాదు, నా తండ్రి, నా తండ్రి చేసేయి నేను చేస్తున్నాను. దేవుడు ఏదైనా ఈ భూమి మీద చేయాలంటే పూర్తి సామర్థ్యాన్ని ఆయన అంటాడు, నేనే కాదు నేను చేయగలను, కానీ కండిషన్ ఉంది ఎర్త్ మీద, నీవు నమ్మాలా. అందుకే ఈ వాక్యాన్ని వినాలా. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమేనట. అందుకే నీ ఇంట్లో వాక్యం అనే ధ్యానం అనేది ఉండాలా. రోగులు ఉన్నారు, కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, బాగు చేయాలనుంది, చేయగలిగాడా? చేయలేదు. ఎందుకు? కొంతమంది డైలాగులు వేసేసారు. దే రిలీజ్ ద డైలాగ్. ఏమని? ఈయనకి ఎక్కడోడు, ఈయన మరే కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి ఇది? చూసారా? బై రిలీజింగ్ ఎ డైలాగ్, దాని ద్వారా వాళ్ళు ఆ ఊర్లో అనేక మంది స్వస్థపరచకుండా ఆపేశారు. ఇట్స్ నాట్ ఈజీ. అంటే లిమిటేషన్ ఈజ్ కిల్లింగ్ యూ. అక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? అనేక వందల భాషల్లో మాట్లాడే వరనిచ్చాడు వాళ్ళకి. నీ హృదయానికి ఏమిస్తాడంటే ఆయన? భారము, ప్రేరేపణ. ద హోలీ స్పిరిట్ ఈజ్ టెల్లింగ్ యూ, నీ సరిహద్దులు విశాలం అనేది స్వార్థ భారాన్ని అనే కాడి మోయడానికి. ప్రతి ఒక్కరు ఏం మోయాలంట? స్వార్థ భారం అనే కాడి. ఎంతమంది పరిశుద్ధాత్మ అందరిలో ఉండాలని కోరుకుంటున్నారు? అందరిలో ఉండి పని చేయాలా లేదా? పని చేయాలా. ఇట్ విల్ వర్క్ ఇన్ దెమ్. అందరూ చెప్తారు, నా జీవితంలో అనేక బలహీనతలు, బాధలు, అప్పులు, కష్టాలు, రోగాలు ఈ రోజు తర్వాత తగ్గిపోయాయండి అని చెప్తారు మీరు. యూ విల్ టెల్ దోస్ టెస్టిమోనీస్. అనేక కుటుంబాల్లో శాంతి, విశ్రాంతి లభిస్తుంది. అనేకులు చేయలేనివి చేయగలుగుతారు. సో దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడో తెలుసా? ఏమేమి గొప్ప వాగ్దానాలు అయితే మీరు దేవుడు చేస్తానని చెప్పి మర్చిపోయారో దాన్ని మళ్ళా పునరుద్ధానపరుస్తున్నాడు దేవుడు. ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. ఐ విల్ బ్రింగ్ అవుట్ దోస్ మైటీ ప్రామిసెస్ ఇన్ యువర్ లైఫ్. సో ఎవరైతే ఇంకా నేను బాగా ప్రాణమే పోతుందనే స్టేజ్లోకి వెళ్ళిపోయాను, ఇక వాగ్దానం ఏంటంటారా? దేవుడు సరిహద్దులను విశాలపరిచి నీవు బతుకుతావని నీకు మళ్ళా ఆయన ఆదరణ కలిగించి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. గాడ్ ఈజ్ ఎక్స్పాండింగ్. కొంతమందికి నీ ఆయుష్ని పెంచుతున్నాడు ఈరోజు. ఈ ఎక్స్పాండింగ్ యువర్ లైఫ్. He is suspending death in somebody's life today. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడు నాకు శక్తినిచ్చి, నన్ను ఆదరించి, నా సరిహద్దులను విశాలపరిచి, నన్ను ఆయన చిత్తానుసారముగా గొప్ప సాక్షిగా నిలబెడతాడు. This is totally a new season. Stand up and let us pray. నజరేయుడైన యేసయ్య, ఇంకా ఎవరెవరి జీవితంలో ఏ ఆలస్యమతో జరుగుతున్నాయో, నేను చావు దగ్గరికి వచ్చేసాను, ఇక వాగ్దానం నెరవేరుతుంది. నా వయసు దాటిపోయింది, నేను వృద్ధురాలైపోయాను, నాకు వల్ల కాదు, ఇది జరుగుతుందా? 100 ఏళ్ల వారికి జరుగుతుందా? 90 ఏళ్ళకి జరుగుతుందా అని అనుకునే వారిలో వారి సరిహద్దులను విశాలపరిచి, వారిని స్వస్థపరిచి, బాగు చేసి, వాగ్దానాన్ని చూపించి, ఆ వాగ్దానాన్ని చాలా కాలము అనుభవించే కృప కూడా అబ్రహాముకి దయచేసినట్లు, అబ్రహాం ఆశీర్వాదముకి లింక్ అయి ఉన్న ఈ ఆదరణ సంఘములో ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.